ఎల్లుండి మే 10వ తారీఖున ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. దేశ ప్రజల విశ్వాసం చూరగొని మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. 8,000 కోట్లకు పైగా కేంద్ర నిధులతోటి అనేకటువంటి ప్రాజెక్టులను ప్రారంభోత్సవ కార్యక్రమాలతో పాటుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహించేటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. కావున ఈ జమ్మికుంట అదేవిధంగా ఈ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలంతా కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ యొక్క బహిరంగ సభలో పాల్గొని ఆ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇలా నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో ఇలా ఏ ఎన్నిక జరిగినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నది. మొన్న కూడా జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో అస్సాంలో హ్యాట్రిక్ విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో మొట్టమొదటిసారిగా అధికారంలోకి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అరాచక అవినీతి ఏదైతే పాలనను అంతమొందించి 50 సంవత్సరాలుగా ఈ యొక్క పశ్చిమ బెంగాల్కి పట్టినటువంటి శనిని వదిలించి ఇలా భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం జరిగింది.